హలో అందరికీ, నేను మిస్ రాపోదు. సో ఇవాళ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో దానికోసమే రెడీ అవుతున్నా. ఊరికే ఏం వెళ్ళట్లేదు. తను పోస్ట్ క్రిస్మస్ పార్టీ సెలబ్రేషన్స్ చేస్తుంది. సో అందుకే వెళ్తున్నాను. సో ఇది ఇలా అయితే రెడీ అయిపోయినా ఫైనల్గా. కొంచెం టైం పట్టింది అనుకోండి, అంత తొందర ఏం అవ్వలేదు. ఎందుకు ఇంత రెడీ అయినా అంటే, మామూలుగా ఫ్రెండ్స్ దగ్గరికి అంటే ఎట్లా వెళ్ళినా బాగానే ఉంటుంది. లైక్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇద్దరు వస్తున్నారంట. సో అందుకే రెడీ అయిపోయాను. సో ఇదైతే నా ఫైనల్ అవుట్లుక్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో పార్టీకి పిలిచినప్పుడు అయితే ఉట్టి చేతులతో పోతే అయితే బాగోదు కదా. సో మా మమ్మీ యాక్చువల్లీ కూడా నా ఫ్రెండ్ కూడా కోసము ఒక శారీ పంపించింది. మా మమ్మీ తన కోసం బ్లౌజ్ స్టిచ్ చేసి ఇండియా నుండి ఈ శారీ పంపించింది. సో ఆ శారీ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా. ఇంకా యాక్చువల్లీ తను 6:30కేమో రమ్మనింది. నేను స్టార్ట్ అవ్వడమే 7:10కి అట్లా స్టార్ట్ అయిపోయినా. కొంచెం లేట్ అయింది. కూడా పంపించిన లొకేషన్కి అయితే వచ్చిన కార్ అక్కడ వాళ్ళ ఇంటి ముందు పార్క్ చేసి వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నా. లైక్ ఇదే ఫస్ట్ టైం నేను రావడము. లైక్ ఎప్పుడు కూడా నేను రమ్మన్నా కూడా వెళ్ళలేదు. నాకు టైం కూడా గుర్తురలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం. దేర్ షీ ఈజ్ మై గర్ల్. నాకు అమెరికాకి వచ్చాక ఫస్ట్ ఫ్రెండ్ అయింది తినే. షీ ఈజ్ వెరీ నైస్ గర్ల్. సో ఇదే మమ్మీ తీసుకున్న శారీ అయితే ఆమెకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఒకరోజు వెళ్ళి కట్టి చూపించాలి, అసలు ఎట్లా కట్టుకుంటారు ఏంటి అని తనకు తెలియదు. బట్ తనకైతే మొత్తానికైతే నచ్చింది శారీ. ఒకరోజు చూపించాలి. సో ఇది పార్టీ కోసం అరేంజ్ చేసిన ఫుడ్ అండ్ ఆల్. కూడా షీ ప్రిపేర్స్ గుడ్ కప్ కేక్స్. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. నేను చాలాసార్లు తిన్నాను తను చేసిన కప్ కేక్స్. క్యారమెల్ కప్ కేక్ అయితే నా ఫేవరెట్ ఆమె చేసే దాంట్లలో. నా కోసమే ఎస్పెషల్గా నాకు తను చేసిన కప్ కేక్స్ ఇష్టం అంటే నా కోసమే చేసింది. నేనే లేట్గా స్టార్ట్ అయిపోయినా అనుకున్నా. బట్ నేను వాళ్ళ ఇంటికి వచ్చేసరికి కూడా ఇంకా ఎవరు రాలేదు తెలుగు ఫ్రెండ్స్ అయితే. సో నేను వచ్చిన ఒక 10 minutesకి ఇంకొక అబ్బాయి జాయిన్ అవుతున్నాడు. ఈజ్ వికాస్. అతను కూడా వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాడు. అతనికి కూడా సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. నాకంటే ముందు నుండే స్టార్ట్ చేశాడు. డోర్ దగ్గర నిల్చొని భయపెట్టడానికి ట్రై చేసిన, బట్ నో లక్. అతను ఏం భయపడలేదు. సో హీజ్ వికాస్, మై ఫ్రెండ్. Only you and Priyanka hear each other. No, everyone else late. సో కూడా అండ్ హర్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ నాకు వికాస్కి డిఫరెంట్ లిక్కర్, ఏదో చాక్లెట్ లిక్కర్ ట్రై చేయమని చెప్పినారు. సో కొంచెమే ఒకసారి, ఎందుకంటే నేను లిక్కర్ తాగనని వాళ్ళకి తెలుసు, అబ్బాయి కూడా తాగడు అని. సో కొంచెం ఏదో ట్రై చేయమని, డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు. సో వాళ్ళైతే ఇచ్చారన్నట్టు. సో దేర్ యు గో. ఫస్ట్ టైం ఐమ్ ట్రయింగ్ లిక్కర్. ఇప్పటి వరకు నేను లిక్కర్ ట్రై చేయలేదు, అదే మొత్తుకుంటున్నాను. సో అదే ఫస్ట్ టైం నేను లిక్కర్ ట్రై చేయడము. 1 2 3 గో. బాగుందా? యాక్చువల్లీ అదైతే చాక్లెట్ టేస్ట్ ఉంది, అదే చెప్తున్నాను నేను అక్కడ. లిటరల్లీ ఒక డార్క్ చాక్లెట్ తిన్న టేస్ట్ ఉంది అది తాగినప్పుడు నాకైతే. సో వాళ్ళిద్దరు అయితే అంతే తాగారు, మాకు కూడా అంతే పోసారు. మేబీ అది కాస్ట్లీగా ఏంటో నాకు తెలియదు. సో ఇదే మేము తాగిన లిక్కర్. సో వికాస్ ఊరికే ఎందుకు కూర్చుంటాడు, అటు ఇటు దేన్నో దాన్ని గెలుకుతూనే ఉంటాడు. సో వాళ్ళ ఇంట్లో పియానో ఉంది. సో దాన్ని కింద మీద పడి వాళ్ళిద్దరు అయితే ఆన్ చేశారు దాన్ని. వికాస్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ లాగా మ్యూజిక్ కంపోజ్ చేద్దామని పోయింది. ఆన్ అయినాక నేను ఎందుకు అనుకుంటా అటాక్. No, this is a video. Recorded? Yeah. He posted on YouTube. Oh yeah? You got a YouTube channel? Yes. Okay. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలు. Vikas? Yeah. Okay. Vikas. ఈమె ప్రియాంక. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మిస్టర్ రాపోలు. మిస్ రాపోలు. మిస్ రాపోలు.
వచ్చేసరికి ఏందో మనం బెలూన్ లాగా పెట్టారు. కుదా దిస్ వన్ ఈస్ లైట్. This one inside the light? No? Only the bulb? This one is supposed to be blow up Christmas ornament. Oh. You wanna meet Miss Penelope? She's there. Actually, she's too scary. ఏముందట్లా? పిల్లి లోపల ఒక పిల్లి ఉంది. పిల్లి ఉందంట లోపల, అవుపడట్లేదు అసలు. ఉంది వైట్ క్యాట్. యా, కళ్ళు కనిపిస్తున్నాయి. భయపడుతుంది. షీస్ స్కేరీ. ఇంకా ఎక్కువ భయపెట్టదు. సో నేను చెప్పులు వేసుకొచ్చినందుకు కూడా అయితే నాకు ఒక సాక్స్ ఇచ్చింది. బికాస్ ఆ చలికి నా కాళ్ళని చల్లగా అయిపోయినాయి. సో చెప్పులు ఆడబడేసి ఆ సాక్స్ వేసుకున్న చాలా కంఫర్టబుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది అవి విప్పినాక. చెప్పులు హీల్స్ వేసుకొని ఎక్కువసేపు ఉండడం చాలా కష్టం. సో అవి విప్పేసినాక కాళ్ళ నొప్పి తగ్గింది నాకు. వాట్ ఈస్ దిస్ కూడా? Banana pudding custard. She's preparing banana pudding custard for me. For Priyanka. Kuda Telugu word, please. Na pero kura. See, she's speaking very good Telugu. And he's Kuda's boyfriend. Please say hi. Thank you. Namaste. Namaste. Oh, nice. Thank you. ఇంకో యూట్యూబర్. ఈయన ఇంకో యూట్యూబర్. సో కూడా వాళ్ళకి 2 పెట్స్ ఉన్నాయి. సో కూడా పెంచుకునేది మిస్ పెనెలపి. అది భయపడి బల్ల కిందనే దాచుకుంది. ఇప్పుడు పట్టుకొచ్చింది కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పెంచుకునేది. దాని పేరు నాకు గుర్తుకు లేదు. అది అయితే బాగానే తిరుగుతుంది, బాగానే దగ్గరకు వస్తుంది. బట్ ఎక్కువసేపు ఉండట్లేదు వాళ్ళ ఓనర్ దగ్గరికి. అంటే కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఉరుకుతుంది. అది ఫుడ్ ఉంది అంటే దగ్గరకు వస్తుంది, లేకపోతే పోతుంది. నా దగ్గర ఫుడ్ ఉంది అనుకొని వచ్చింది, బట్ నా చేతిలో ఫుడ్ ఏం లేదు. వాసన చూసి పోతుంది. బట్ మనం ఎందుకు ఉరుకుతాం? దాన్ని పట్టుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నా కూడా అది ఎక్కువసేపు ఉండట్లేదు. నేను అట్లా చాలాసార్లు అది చేసిన, తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నా, బట్ ఎక్కువసేపు ఉండట్లేదు. ఇట్లా కూర్చోగానే అట్లా ఉరుకుతుంది, జంప్. బట్ అది ఫ్లఫీగా, లావుగా, క్యూట్గా, భలే ముద్దుగా ఉంది. వికాస్ కూడా పోయి పట్టుకొచ్చుకున్నాడు. బట్ అది ఎక్కువసేపు అస్సలే ఆగట్లేదు. పోయి వాళ్ళ ఓనర్ దగ్గరికే పోతుంది. ఎంత క్యూట్గా ఆడుకుంటుంది. ఇట్లా చాలాసేపు ఆడుకుంది. దానికి నచ్చితే అది ఇట్లనే చేస్తుందంట. మేబీ దానికి మేము నచ్చినట్టున్నాం. చాలాసేపు ఇట్లనే చేసింది. స్ట్రేంజర్స్ దగ్గరికి అంత తొందర ఈజీగా రాదు. బట్ కొంచెం ఇంకో క్యాట్తో పోలిస్తే ఇది చాలా బెటర్. ఇది చాలా దగ్గరికి వచ్చి చాలాసేపు ఇట్లనే ఆడుకుంది. నాకు ఇట్లా పెట్స్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది నాకు కూడా ఒకటి ఉంటే బాగుండు. నేను ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీని చాలాసార్లు అడిగిన మనం ఒక కుక్కని పెంచుకుందామని. యాజ్ యూజువల్ ఇండియన్ మామ్ డైలాగ్, నువ్వు ఉన్నాక ఇంకోటి ఎందుకు నాకు అని. సో లైట్ తీసుకున్నా. బట్ ఇదైతే చాలా క్యూట్ ఉంది. సో జాయిన్ అవ్వాల్సిన ఫ్రెండ్స్ అందరూ అయితే జాయిన్ అయిపోయినారు. కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కూడా మాతో పాటు గేమ్స్ ఆడుకున్నారు. సో మేమైతే బింగో, తమిషల్ ఆర్ట్స్ గేమ్ చాలాసేపు ఆడుకున్నాము. నాకైతే మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ అందరితోటి కలిసి ఆడుకోవడం. నెక్స్ట్ అయితే నాకు ఇష్టమైన పార్ట్. సో కూడా చేసిన బనానా పుడింగ్ అయితే ట్రై చేసిన. టేస్ట్ అయితే బాగానే ఉంది. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో వికాస్ అయితే స్పూన్లు తింటున్నాడు, కానీ టేస్ట్ ఎట్లా ఉంది అయితే చెప్పలేదు. ఫైనల్గా ఇట్స్ నైస్ అని ఒక డైలాగ్ అయితే పడేసిండు. బట్ మంచిగానే ఉంది, నాకైతే నచ్చింది ఓవరాల్గా. సో అందరు తిన్నారు ఇష్టంగానే. అంటే వచ్చిన నా ఫ్రెండ్స్ కూడా బాగానే తిన్నారు. దొంగది అసలు ఒక్కతే తింటుంది చూసి రా. అరే వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పట్లేదు, ఒక్కతే తీసుకొని తింటుంది. ఇక్కడ That one is it's like a German chocolate. It's like a coconut. Okay. Coconut. So this is chili cheese. Yeah. chili cheese. We can try with crackers. Crackers and biscuit la unte. There we have cheese. సో అట్లా గేమ్స్, ఫుడ్ అయిపోయినాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా. నేనైతే పొట్ట నిండా మంచిగా గట్టిగా ఎక్కించిన, అంటే తిన్నా.
సో ఇంటికైతే రిటర్న్ అయిపోయినా. అప్పటికే 11 అయిపోయింది. వాళ్ళందరూ ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. బట్ నేను చాలా దూరం డ్రైవ్ చేయాలి కాబట్టి సో నా కెపాసిటీ ఇంకా 11 వరకే. సో నేను ఇంటికైతే రిటర్న్ అయిపోయినా. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఉంటా మళ్ళా.